అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ బ్రెడ్తో చాలా సింపుల్గా స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను. కేవలం ఒక 10 నిమిషాల్లో చాలా ఈజీగా ఈ స్వీట్ని చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని ఒక 4 తీసుకుంటున్నాను. ఎడ్జెస్ని ఇలా తీసేసుకుని ట్రయాంగిల్ షేప్లో దీన్ని కట్ చేసుకోవాలి, లేదా నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. తర్వాత పాకం కోసం 1 కప్పు పంచదారని తీసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకుని కొంచెం జిగురులా అంటుకునేలాగా పాకం పట్టుకోవాలి. అంటే గులాబ్ జాముల పాకంలా పట్టుకుంటే సరిపోతుంది. దీనిలోనే యాలకులు 3 లేదా 4 యాడ్ చేసుకోవాలి. గులాబ్ జాముల పాకంలా దీన్ని పట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి లేదా ఆయిల్ని వేసుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి లేకపోయినా కూడా ఆయిల్లో కూడా బాగానే ఉంటుంది. బ్రెడ్ స్లైసెస్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది 10 నిమిషాలు కూడా టైం పట్టదండి. చాలా ఈజీగా ఒక 5-6 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా నిమిషాల్లో ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని పాకంలో వేసుకుని 2 వైపులా టర్న్ చేసుకుని పాకం పట్టేసిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి. అలానే ఉంచేస్తే ఎక్కువ పాకం పీల్చేసుకుంటాయి. 2 వైపులా కొంచెం పాకం పట్టిన తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువ పీల్చేసుకున్న స్వీట్ ఎక్కువైపోతుంది. ఇలా వెంటనే తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా తీసుకోదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా బ్రెడ్తో ఒకసారి స్వీట్ని ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.